హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఆ 5 డేస్ తర్వాత ఊరి నుంచి అయితే ఇంటికి వచ్చాను. చూసారా, నా చేతికి పెళ్లి గాజులు అలానే ఉన్నాయి. సో పెళ్ళికి పోయి వచ్చానైతే నమ్ముతారు కదా. పెళ్ళికి వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లు మాత్రం ఒక ఒక రకమైన ఏమంటారు, 5 రోజులకే 5 యుగాల్లాగా అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు అయితే తోముకున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ కూడా, గ్రౌండ్ వాటర్ తగ్గాయంట మాకు. వాటర్ కూడా టైం టు టైం ఇస్తున్నారని నాకు తెలీదు. అందుకని చెప్పేసి నిన్న మార్నింగ్ నేను గిన్నెలు తోముకోలేదనమాట. కొంచెం పెళ్ళికెళ్ళి వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం కదా. సో ఒక్కొక్క పని ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూడండి. అండ్ కొత్త కుండ అయితే మన ఇంటికి వచ్చేసింది, చల్లటి నీళ్ళు చల్లగా తాగనీకి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఒక చిన్న మెసేజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో కొంతమందికి అయితే ముందుకెళ్తుంది. నేను చెప్పే టిప్స్ కానీ, నేను యూజ్ అయ్యే మెథడ్స్ కానీ ఎంతో కొంతమందికి యూజ్ అయ్యేలా అయితే ఉంటాయండి. సో అందుకని లైక్ అయితే ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు కానీ, ఆర్ఎల్స్ నేను ఏదైతే పెళ్ళిలో కానీ నేను అట్లా ఎంజాయ్ చేసినది కానీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూసారు కదా, గిన్నెలు అన్నీ అయితే తోమేసుకున్నాను. చాలా గిన్నెలు ఉండే. అవి ఏంటంటే నైట్ మాకు 7కి స్టార్ట్ అయ్యాయండి వాటర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పిల్లలు పొద్దున్న నుండి నీళ్ళు తాగలేదు, అసలు చాలా తక్కువ తాగారు. ఎందుకు అంటే నీళ్ళు వేడిగా ఉన్నాయని చెప్పేసి. నేను ఫ్రిడ్జ్ వాటర్ అస్సలే పెట్టను. ఫ్రిడ్జ్లో బాటిల్స్ కానీ ఎంత అయినా సరే ఫ్రిడ్జ్లో వాటర్ చాలా అవాయిడ్. అందుకని చెప్పేసి మొన్న మేము అక్కడ కూల్ వాటర్ తాగినందుకు ఏంటి అంటే మాకు అసలు, నాకైతే గొంతు పోయింది నిజంగా చెప్పాలంటే. కిచకిచ్ అని వచ్చిందనమాట గొంతు. మొన్నటి 3 రోజులు ఎంత అరిసినా కూడా వినబడదు. అసలు నేను అరిస్తే టాప్ లేసిపోతుంది, అంత ఉంటుంది నా గొంతు. అట్లాంటిది ఎవరికేమైనా చెప్పాలి అంటే చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఒక్కరోజు ఇంటికి వచ్చానా సెట్ అయిపోయింది. చూడండి, నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. నేను షార్ట్ పెట్టాను, ఆ షార్ట్లో ఉన్న వాయిస్కి నేను ఇప్పుడు ఇస్తున్న వాయిస్కి కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే గిన్నెలన్నీ తోమాక మాకు నెక్స్ట్ మనకి ఈరోజు సాటర్డే పొద్దున మాకు నీళ్ళు వస్తాయి. అందుకని చెప్పేసి గిన్నెలు కూడా తోముకుంటున్నాను. 5 రోజులు అయింది కదా ఊరెళ్ళి. ఇంకా ఎలాగో డస్ట్ దుమ్ము అయితే చాలా వచ్చిందండి బాబు. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు. మా ఆయన ఒక్కరైతే ఉన్నారు, దాని డ్యూటీకి వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు, కానీ ఎక్కడికక్కడికి దుమ్ము పట్టేసినాయి. అసలు షెల్ఫ్లు కానీ, బట్టలు, అసలు ఇల్లంతా గందరగోళంగా ఉంది. నిన్న కొంచెం చేసుకున్నాను వర్క్. అండ్ ఈరోజు కూడా ఇంకా కొంచెం ఉంది బట్టలు సర్దుకునేది, అది ఈరోజు చేసుకోవాలన్నమాట. నిజంగా ఊరైతే వెళ్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఊరెళ్ళి వచ్చిందంతా ఏమంటారు తీస్తుంది అన్నమాట. మనం అక్కడ ఎంత ఎంజాయ్ చేసి వస్తామో ఇంటికి వచ్చిన తర్వాత అదంతా బయటకు వచ్చేస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఆ ఎంజాయ్మెంటే ఈ బాధ్యతనే. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళకి తప్పవు కదా, కంపల్సరీగా ఏ పనులైనా చేసుకోవాలి. మగవాళ్ళు ఎట్లా ఉన్నా కూడా చూసిన వాళ్ళు కూడా ఏమీ అనుకోరు. ఇంట్లో లేరా అని అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, రాధిక లేదా అన్నారు అనుకోండి, లేదు ఊరెళ్ళింది అంటే ఏమన్నారు. అదే ఉంది కానీ ఇలా చెత్తగా ఉంది అని అంటే ఈ మనిషి ఇంకేమన్నా అని అనుకుంటారు అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంకా నాకే చిరాకు అసలు నిజంగా చెప్పాలంటే. ఎక్కడికైనా వెళ్తే పని చేయాలన్నా కూడా నాకు నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళకైనా హెల్ప్ చేస్తాను. కానీ నాకు ఓసిడి మధ్య ఎక్కువైతుంది రా బాబు, అది ఎందుకో నాకు అర్థమయ్యట్లేదు. కానీ నిజంగా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానా, నాకు నచ్చిన పని గిన్నెలు తోమడం, బట్టలు పిండడం, ఈ 2 పనులు చెప్తే నేను చేస్తాను. కానీ మిగతా ఏ పని ముట్టుకోలేదు. ఎందుకు అంటే నాకు ఆ ఇల్లు అలవాటు లేదనమాట. అలవాటు అయిన ఇంట్లో పని చేయగలుగుతాను కానీ అలవాటు కానీ ఇంట్లో నేను అస్సలు పని చేయలేదు. అది కూడా కొన్ని నాకు ఏమన్నా చూస్తే కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట. అఫ్కోర్స్ అది అంత చెడ్డది, అట్లా అంత గలీజ్గా ఎవరు పెట్టుకోరు. కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో మైండ్ సెట్ అలా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి ఒక్కరోజు కొన్ని గిన్నెలు తోమాను అంత తప్ప నేను అసలు ఒక్క పని కూడా చేయలేదు. పోయి మంచిగా రెస్ట్ తీసుకున్నాను. చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేశానండి పెళ్ళిలో. అసలు డ్యాన్స్ ఫస్ట్ టైం అనమాట. నేను అంటే నా డ్యాన్సు మా రిలేటివ్స్ చూసింది ఇది ఫస్ట్ టైము. డ్యాన్స్ చేస్తాను కానీ ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ కాబట్టి
ఆపేవారు ఉండరు అనుకోరాడు. మా బాపు మా అక్కని ఆపాడు, చెయ్యొద్దు నువ్వు వెళ్ళకని. బట్ నన్ను అయితే ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను అస్సలు వినను అనమాట. అట్లా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాను అనుకోకండి. నాకు కంఫర్ట్గా ఉంటేనే నేను చేస్తాను తప్ప అలా అని కాదు. కాకపోతే ఏంటంటే నాకు చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం. అది ఈ మధ్య నేర్చుకున్నాను. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడి పెళ్ళి అయితే అక్కడ చేశాను. ఎందుకు ఏది అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా అనుకొని మరి ఇష్టంతో చేశాను. ఇష్టంతో చేస్తే ఏ పనైనా వస్తుంది. నాకు అసలు సింగిల్ స్టెప్ కూడా రాదండి డ్యాన్స్, నిజంగా చెప్పాలంటే. అలానే మీరు కొంపదీసిన డ్యాన్స్ వీడియో పెట్టమని అడిగారు. ఇంకేం లేదు, అట్లాంటి వీడియోస్ కానీ పెట్టానంటే ఇంకా నేను ఛానల్ మూసుకోవాల్సిందే. అంత పెద్ద పర్మిషన్స్ అయితే ఉండవు నాకు. కాకపోతే చెప్తున్నాను, అంటే ఎవరికైనా సరే ఏదైనా ఇంట్రెస్ట్గా చెయ్యాలి అనుకుంటే అది ఆ ఇష్టమే మనకు అన్నీ నేర్పిస్తుంది. అది ఎంత పెద్ద పనైనా సరే, ఎంత కష్టం ఉన్న పనైనా సరే ఇష్టంతో నేర్చుకోవచ్చు అనమాట. నేను అనుకున్నాను, నాకెందుకు రాదు డ్యాన్సు, నేను చెయ్యాలి, నా పిల్లలు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, నేను లైఫ్లో ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు ఈ ముచ్చట ఇట్లా ఏముంటాయండి, పెళ్ళికి పోతే ఇరుగు పొరుగు వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు ఇవన్నీ అవసరమా? నాకు నేనుగా ఏదైనా ఇట్లా ఎంజాయ్ చేయాలి అని అనుకొని అప్పుడు నేర్చుకున్నాను. అది నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా మొత్తానికి పెళ్ళిలో మాత్రం మంచిగా బాగా జరిగింది పెళ్ళి అయితే. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి మెయిన్ అందరినీ కలిసి చుట్టాలు అందరూ, ఎంత పిల్లలు అసలు చెప్పనక్కర్లేదు, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అసలు. అందరూ చిన్నపిల్లలే. ఇంకా మా చిన్నమ్మాయి అయితే అసలు ఒక్కరిని కూడా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆమె ఫ్యాన్సే అండి, నిజంగా చెప్పాలంటే. అంత బాగా ఎంజాయ్ చేసింది. అందుకే ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకొని అలా మనము ఎండాకాలము ఎండ దెబ్బ తగులుతుంది, వర్షాకాలము వానలు పడతాయి ఇట్లా అని కాకుండా అప్పుడప్పుడు అయితే తీసుకెళ్ళాలండి నిజంగా. అప్పుడే కదా వాళ్ళకి రిలేషన్షిప్స్, ఎవరిని ఎలా పిలవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మా ఆయన తోమిపెట్టిన గిన్నె, అంటే ఆయన తోముకోవడమే ఎక్కువలేండి, నాకు అది నచ్చలేదు. వెంటనే దాన్ని తీసి మళ్ళీ రుద్దాను అనమాట. గిన్నెలు తోమేటప్పుడు గట్టిగా రుద్దాలి. నేను 2 పీసులు యూజ్ చేస్తాను. ఒకటి అల్యూమినియంకేమో స్టీల్, ఏమైనా పాల గిన్నెలు అట్లాంటి వాటికి. నార్మల్ ప్లేట్లకైతే నా స్పాంజ్ వస్తుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. సో ఏం తోమినా సరే గట్టిగా తోముతాను, కడిగేటప్పుడు కూడా రుద్ది కడుగుతాను. కానీ ఎప్పుడు బాసనలు అప్పుడే 2 గిన్నెలు తోమైనా ఆ 2 గిన్నెలు కడుక్కుంటాను అంతే. తర్వాత మళ్ళీ ఒక 2, అంతే తప్ప మొత్తం కుప్ప పేర్చి అలా కడగను అనమాట. అలా కడిగితే సబ్బంతా పేరుకుపోయి గిన్నెలు అయితే తల మెరవవు అనమాట. అది అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది టిప్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇంకా పెరుగు తోడేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ అవర్స్లో అలా మజ్జిగ ఇవ్వడము, మధ్యాహ్నం కాస్త మజ్జిగ ఇవ్వడము చెయ్యాలి అని చెప్పేసి. ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి కదా, ఇంకా నిజంగా చెప్పాలంటే ఫుల్ వేడి అసలు బయటికి వెళ్తే. ఇంకా పిల్లలు ఆడారు కానీ నాకైతే అసలు వేడి అంటే వేడి, గాలే లేదు అసలు. ఊర్లలో కూడా ఒక్కొక్క ఏరియాలో చెట్లు లేవు. కాకపోతే మేము వెళ్ళిన ఊర్లో మాత్రం ఎప్పుడైనా ఒకసారి వెళ్తే నేను షూట్ చేస్తాను. ఎంత బాగుందో అసలు ఆ విలేజ్. మేము పెళ్ళికి వెళ్ళిన మా వదిన వల్ల కూతురు పెళ్ళి అనమాట. సో తనను అమ్మాయిని ఇచ్చిన వాళ్ళ ఊరైతే చాలా అంటే చాలా బాగుందండి అసలు. చెట్లు కానీ అక్కడ షూటింగ్స్ కూడా అవుతాయంట. కనీసం నేను అనుకున్నాను వీడియో కోసమైనా ఒకసారి ఆ ఊరికి వెళ్ళి రావాలి అని చెప్పేసి. అంత బాగా నచ్చింది. ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటిగా పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ మధ్యాహ్నం ఏంటి అంటే ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను. ఇడ్లీకి ఏంటి అంటే నేను ఒక గ్లాసు పప్పు నానబెట్టుకొని, ఈసారి నేను రేషియోస్ అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తాను అనమాట. యాక్చువల్గా గ్లాసుకి 2 గ్లాసులే పోద్దాం అనుకున్నాను, కానీ మరీ మెత్తగా వస్తాయో ఏంటో అని చెప్పేసి 2.5 గ్లాసులు రవ్వ అయితే పోసాను. అటుకులు నానబెట్టుకున్నాను కదా, అవి అటుకులు ఎందుకు అని అంటే అన్నం, మనం ఎప్పుడైనా సరే మినపప్పు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం అన్నం వేస్తారు కొంతమంది. అన్నం ఎట్లాగూ వైటే కాబట్టి అటుకులు అనేది వడ్ల నుంచి వస్తాయి కదా, సో అటుకులు వేసుకున్నా కూడా మనకి స్పాంజీ లాగా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు అయితే. అందుకని చెప్పేసి అదైతే నానబెట్టేసుకున్నాను. పప్పు వచ్చేసి మధ్యాహ్నమే నానబెట్టాను, కాకపోతే రవ్వ మాత్రం ఒక 1/2 అవర్ బిఫోర్ నానబెడతాను. పొద్దు నుంచి నానబెడితే ఎందుకో నాకు నచ్చట్లేదు, ఇడ్లీలు బాగా మెత్తగా అయిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి మిషన్లో ఫస్ట్ వాటర్ రాగానే మిషన్లో బట్టలు వేసేసాను. ఇక్కడ ఏంటంటే కొత్త బట్టలు, ఇవైతే చేతితో పిండాలి, ఎందుకంటే ఇవి కూడా మిషన్లో వేస్తే ఇంకా బట్టలు కాస్త ఖరాబ్ అయితే అని చెప్పేసి వీటిని కొంచెం సర్ఫేస్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు పిండుకొని ఇవన్నీ పనులు ఏంటంటే నేను ఆఫ్టర్ 7కి అలా స్టార్ట్ చేస్తే నా పని అంతా అయిపోయేసరికి 9:30, 9:45, అన్నం తినేసరికి 9:45 అయిందండి బాబు. ఎండాకాలం వచ్చిందంటే ఇదొక బాధ, నీళ్ళ కష్టాలు. అసలు లాస్ట్ ఇయర్ వర్షాలు పడలే కదా అస్సలు.
అందుకే ఇప్పుడు ప్రాబ్లం. అసలు మేము వచ్చిన ఇన్ని 7 ఇయర్స్‌లో ఎప్పుడు మాకు నీళ్ళు మేము ఫేస్ చేయలేదు ప్రాబ్లము. కాకపోతే ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం గ్రౌండ్ వాటర్ తగ్గాయని చెప్పారు కాబట్టి ఇంకా తప్పక నీళ్ళున్నప్పుడే పనులన్నీ చేసుకోవాలి అనేసి అసలు బద్ధకించొద్దు, ఇంకా పనులు చేసేసుకోవాలి అని అయితే అనుకున్నాను. బట్ నా లైఫ్‌లో మాత్రం చాలా చేంజెస్ చేసుకున్నానండి నేనైతే. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా అన్నీ పెరుగుతాయి. పిల్లలు కూడా పెద్దగా అయిపోతున్నారు కదా! అన్నీ చేసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. నిజంగా పెళ్ళి చూస్తే ఎన్ని పనులో అసలు. నేను అనుకున్నాను అసలు ఇవన్నీ పనులు నిజంగా ఎట్లా చేస్తారు అసలు, ఎన్ని సాంప్రదాయాలు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి పెళ్ళి అనేది. మా సైడ్ మాత్రం పెళ్ళి సారా అని చెప్పేసి అది ఇది చాలా అంటే చాలా తతంగమే ఉంటుంది. 5 రోజుల పెళ్ళి. 5 రోజుల్లో పెళ్లి చేయాలంటే పెళ్లి చేసే తల్లిదండ్రులకు కానీ అందరికీ చాలా పెద్ద టాస్క్ నిజంగా. రిలేటివ్స్ ఉంటేనే, అంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఉంటే అంత పెద్దగా అనిపించదులేండి. కానీ అంటే మనం ఒక్కరింటికి వెళ్ళి హెల్ప్ చేస్తేనే కదా మన ఇంటికి వచ్చే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. కనీసం పని చేయకపోయినా ప్రేమ అనేది ఉండాలి. ప్రేమలు ముఖ్యం అనేది నాకు అర్థమైందనమాట. అంటే బాధ్యత, కలివిడితనము ఇవన్నీ ఉంటే మనము ఏంటంటే మన దగ్గర ఇది ఉంది ఇది లేదు అనుకుంటా అందరితో కలిసిపోతే ఎవరైనా వచ్చి మన వాళ్ళే మన ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మనుషులు కొంచెం ఒక్కొక్క అనుకుంటాము ఎవరు వస్తే ఏముంది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇస్తే వచ్చి చేస్తారు పనులు అని చెప్పేసి. బట్ అదైతే కాదులేండి. రియాలిటీ వర్సెస్ రీల్ వర్సెస్ రియాలిటీ అన్నట్టుగా ఉందన్నమాట. నేను మొన్న చూశాను కదా. కాకపోతే మేమైతే మా వదినలతో చాలా క్లోజ్గా ఉంటాము. వాళ్ళ సైడ్ వాళ్ళతో కానీ అందరితో చాలా క్లోజ్ అనమాట. చాలా డేస్ తర్వాత అందరం మీటప్ అయ్యాము. ఈ కరోనా వల్ల కూడా చాలా ఫంక్షన్స్ మేము అవాయిడ్ చేసామన్నమాట. వెళ్ళలేకపోయాం. చిన్న పాప చిన్నగా ఉంది కదా అట్లా అని చెప్పేసి, అండ్ కరోనా ఒకటి అట్లా అని కూడా వెళ్ళలేదు. కాకపోతే చెప్పాను కదా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు, చాలా అంటే చాలా. ఇంకా మేము కూడా అందరూ పిలుస్తుంటే మాటలు కానీ ఏదైనా సరే జీవితంలో కొన్ని మర్చిపోలేనివి ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ బకెట్స్, నీళ్ళు అయిపోగానే బకెట్ నింపుకోవాలి. ఇది పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అందరూ ఒకేసారి పని చేసుకుంటే మళ్ళీ నీళ్ళు అయిపోతాయేమో టెన్షన్. ఇంకేంటి అంటే కంఫర్ట్ అయితే వేసుకుంటున్నాను. కొత్త బట్టలు కదా, కొంచెం కంఫర్ట్ వేసి పెట్టుకొని బట్టలు నానేసుకుంటే ఇంకా కొత్త బట్టలు డైరెక్ట్గా బీరువాలో పెట్టేయచ్చు అని అయితే అనుకున్నాను అనమాట. ఇదే జస్ట్ పార్ట్ 1 అండి బాబు. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇంకా ఏంటంటే బట్టలు సదరడం అది మెయిన్ టాస్క్. నేను యాక్చువల్గా నిన్ననే అనుకున్నాను కానీ నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి నైట్ చాలా లేట్ అయింది. ఇంకా వెయిట్ కూడా చాలా గెయిన్ అయ్యాను. నాకేందో చూస్తే అంత అనిపిస్తలేను కానీ వెయిట్ చూసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. డాక్టర్ ఏమో బీపీ డౌన్ ఉంది, నీరసంగా ఉంది, తిను అంటున్నాడు. ఒళ్ళు చూస్తేనేమో ఇట్లా ఉంది. ఇది ఒక మెంటల్ టెన్షన్ అయిపోయిందండి బాబు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా మొత్తానికి బట్టలు అయితే అన్నీ పిండేసుకున్నాను. పనులన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి నైట్ అయిపోయింది. నైట్ అయితే ఒక్క రైస్ మాత్రమే వండాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ, అది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. చూసారు కదా ఇల్లంతా మొత్తము క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇల్లు అయితే ఇలా ఉందండి బాబు. నచ్చిందా మీకు అయితే ఈ వీడియో? నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా, సీ యు ఇన్ అనదర్ వీడియో.